హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో అక్రమాల పుట్ట కదులుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ ప్రభుత్వ భూములను చెరబడుతూ రఘురామ్ గ్రూప్ నిర్మిస్తున్న A2A హోమ్ ల్యాండ్స్ బాగోతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐడిపిఎల్ భూములను కబ్జా చేసి సామాన్యులకు విక్రయిస్తున్న ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐడిపిఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఐడిపిఎల్ భూముల్లో అక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలికి తీసేందుకు వెళ్లిన మీడియాపై దాడులకు తెగబడటం ఈ అక్రమాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. రఘురామ్ ఇన్ఫ్రా చేపడుతున్న A2A హోమ్ ల్యాండ్స్ ప్రాజెక్టు ఎండీ ఆనందరావు చేస్తున్న ఈ భూదందాతో సామాన్య కస్టమర్ల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం కనిపిస్తోంది. హైడ్రా అడుగు పెడితే ఈ అక్రమ కట్టడాల గతేమిటి? మోసపోతున్న కస్టమర్ల భవిష్యత్ ఏంటి? A2A హోమ్ ల్యాండ్స్ మోసాలకు సామాన్యులు బలికాకూడదనే ఉద్దేశంతో మహాన్యూస్ వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు నిజాలు చెబుతుంటే మింగుడు పడని A2A హోమ్ ల్యాండ్స్ యాజమాన్యం మహాన్యూస్ రిపోర్టర్లు కెమెరామ్యాన్లపై దాడులకు ప్రయత్నించింది. అంతా సక్రమమైతే భయం ఎందుకు? మీడియాపై దాడి ఎందుకని మహాన్యూస్ ప్రశ్నిస్తోంది. కుకట్పల్లి పరిసరాల్లో అత్యంత విలువైన ఐడిపిఎల్ భూములపై రియల్ మాఫియా కన్నుపడింది. రఘురామ్ గ్రూప్ కు చెందిన A2A హోమ్ ల్యాండ్స్ యాజమాన్యం ఏకంగా ప్రభుత్వ ఆస్తులనే తమ సొంత జాగాలుగా మార్చుకుంది. సర్వే నంబర్ల తారుమారుతో మొదలైన ఈ అక్రమ ప్రస్థానం నేడు భారీ అపార్ట్మెంట్ల నిర్మాణానికి దారితీసింది. పర్యావరణ నిబంధనలు, భూకేటాయింపు నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ దందాలో వందల కోట్ల రూపాయల భూమి అన్యాక్రాంతమైంది. పేదవాడు సెంటు భూమి ఆక్రమిస్తే ఉరుకులు పెట్టించే యంత్రాంగం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీ భవంతులు నిర్మాణం చేస్తూ కస్టమర్లకు విక్రయిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. నిజం నిప్పు లాంటిది. అది బయటకు వస్తుంటే అక్రమార్కులకు వెన్నులో వణుకు పుడుతుంది. A2A హోమ్ ల్యాండ్స్ లో జరుగుతున్న అక్రమాలను చిత్రీకరించేందుకు వెళ్లిన మహాన్యూస్ ప్రతినిధులపై రౌడీ మూకలు దాడికి దిగడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. తప్పు చేయనప్పుడు మీడియాను లోపలికి రానిచ్చి వివరణ ఇవ్వాల్సింది పోయి భౌతిక దాడులకు పాల్పడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే విషయం స్పష్టమవుతోంది. రఘురామ్ గ్రూప్ పెంచి పోషిస్తున్న ఈ ప్రైవేట్ సైన్యం అక్రమాలను ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతోందని భావిస్తున్న తరుణంలో ఈ దాడులు రఘురామ ఇన్ఫ్రా A2A హోమ్ ల్యాండ్స్ యాజమాన్యపు అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కెమెరా ముట్టొద్దు మీరు కెమెరా ముట్టొద్దు మీరు కెమెరా
ఎంఎస్ ఆనందరావు నేతృత్వంలోని A2A హోమ్ ల్యాండ్ సంస్థ కస్టమర్లను నట్టేట ముంచేందుకు వ్యూహం రచించింది. అందమైన బ్రోచర్లు, ఆకర్షణీయమైన ప్రకటనలతో నమ్మించి అక్రమ స్థలాల్లో నిర్మిస్తున్న ఫ్లాట్లను అంటగడుతోంది. అమాయక ప్రజలు తమ జీవితాల పొదుపును ఈ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెడుతున్నారు. ప్రభుత్వ విచారణలో ఇది అక్రమమని తేలితే కస్టమర్లకు రూపాయి కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆనందరావు కేవలం తన జోబులు నింపుకోవడమే లక్ష్యంగా సామాన్యుల నమ్మకాన్ని తాకట్టు పెడుతున్నారు. కొనుగోలుదారులు ఈ మాయాజాలంలో చిక్కుకొని మోసపోవద్దని, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించాలని మహాన్యూస్ హెచ్చరిస్తోంది. కెమెరా ముట్టొద్దు మీరు, కెమెరా ముట్టొద్దు మీరు, కెమెరా A2A హోమ్ ల్యాండ్స్ తో పాటు మరింత మంది అక్రమ భాగోతం చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది. IDPL భూముల అన్యాక్రాంతంపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో తెలంగాణ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలతో రఘురాం గ్రూప్ కు చెందిన A2A హోమ్ ల్యాండ్స్ పునాదులను కదిలించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఆక్రమించగలిగారు, దీని వెనుక ఉన్న అధికారుల హస్తమేమిటి అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ జరుగుతున్నా ఇంకా విచ్చలవిడిగా నిర్మాణాలు సాగించడం అంటే, చట్టం అంటే వీరికి ఎంత చులకన భావమో అర్థమవుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరా ముట్టొద్దు మీరు, కెమెరా ముట్టొద్దు మీరు. ప్రస్తుతం హైదరాబాద్ లో కబ్జాదారులకు, అక్రమార్కులకు వణికిస్తున్న పేరు హైడ్రా. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా సరే వాటిని నేలమట్టం చేయడమే హైడ్రా లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం చెబుతోంది. A2A హోమ్ ల్యాండ్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టు గనక అక్రమమని విజిలెన్స్ నివేదికలో తేలితే హైడ్రా బుల్డోజర్లు అక్కడ గర్జించడం ఖాయం. ఆ సమయంలో బిల్డర్లు చేతులెత్తేస్తారు. నష్టపోయేది కేవలం కస్టమర్లు మాత్రమే. ఎన్నో అంతస్తులు నిర్మించినా పునాది అక్రమం అయితే ఆ కట్టడానికి విలువ లేదు. హైడ్రా అడుగు పెట్టక ముందే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వేల మంది సామాన్యుల జీవితాలు శిథిలాల కింద కలిసిపోయే ప్రమాదం ఉంది. కెమెరా ముట్టొద్దు మీరు, కెమెరా ముట్టొద్దు మీరు, కెమెరా A2A హోమ్ ల్యాండ్స్ ఇంత ధైర్యంగా అక్రమాలకు పాల్పడుతోందంటే దాని వెనుక ఉన్న రాజకీయ అండదండలు సామాన్యమైనవి కావు. అధికారం అండ చూసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ జోబులో ఉంచుకొని ఈ భూదందా సాగిస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వాల హయాంలో సాగిన ఈ అక్రమ ఒప్పందాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. బడాబాబులు తమ పలుకుబడిని ఉపయోగించి IDPL వంటి ప్రభుత్వ భూములను కారు చౌకగానే లేదా ఆక్రమణ ద్వారానే హస్తగతం చేస్తున్నారు. మీడియాను సైతం బెదిరించే స్థాయికి ఈ గ్రూప్ చేరిందంటే వారి వెనుక ఉన్న శక్తులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కెమెరా మహాన్యూస్ క్షేత్రస్థాయిలో జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. IDPL భూమి సరిహద్దులను చెరిపేసి
కంచెలను తొలగించి A2A హోమ్లాండ్స్ తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమికి అక్కడ జరుగుతున్న నిర్మాణాలకు ఎక్కడా పొంతనలేదు. మహాన్యూస్ నిజాలు చూపించేందుకు ప్రయత్నిస్తే గూండాలను ఉసిగొల్పి కెమెరాలను పగలగొట్టాలని చూడడం ద్వారా వాళ్లే తమ తప్పును ఒప్పేసుకున్నారు. తప్పు చేయనివాడు మీడియాకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రతి ఇటుకలోనూ అక్రమమే కనిపిస్తోంది కాబట్టే వారు దౌర్జన్యానికి దిగుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. డబ్బు మదం అహంకారం తలకెక్కిన అక్రమార్కులకు మహాన్యూస్ హెచ్చరిక చేస్తోంది. ప్రజల ఆస్తులను కాజేస్తూ సామాన్యులను మోసం చేస్తున్న మీ బండారం బయటపడే వరకు మా పోరాటం ఆగదు. దాడులకు భయపడి వెనక్కి తగ్గడానికి మేము సిద్ధంగా లేం. కస్టమర్లకు మీరు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. ఐడిపిఎల్ భూములను ప్రభుత్వానికి అప్పగించే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ సమరం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ పేరుతో మీరు చేస్తున్న ఈ దందాకు ముగింపు పలకడం ఖాయం. అక్రమ నిర్మాణాలు కూలిపోవాల్సిందే, బాధ్యులు జైలుకు వెళ్లాల్సిందేనని మహాన్యూస్ హెచ్చరిస్తోంది. కెమెరా